మనకు అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, నూడిల్స్ కానీ ఇట్లా ఎవరైనా తింటున్నారు కప్ నూడిల్స్ ఇలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మనకు తినాలనిపిస్తుంది. కానీ డైట్లో కానీ హెల్త్ కాన్షియస్ కానీ పిల్లలకు కానీ ఇది పెద్ద మనం సజెస్ట్ చేయలేమన్నమాట. కానీ తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా మనకు బాగుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. సరే రీజన్స్ ఏవైనా కానీ అది హెల్తీ అని నేనేం చెప్పట్లేదు, బట్ మనం హెల్తీగా తయారు చేసుకొని 10 కరెక్ట్ విషయాలు చేసి ఒక చిన్న తప్పు, ఇది మైదా రిలేటెడ్, అది దాంతో సంబంధించినవి ఉంటాయి. సో ఇవి ఉన్నాయి ఓకే. కానీ 10 మంచి పనులు ఏమంటే దాంట్లో వెజిటబుల్స్ వేయడం. సో చాలామంది పిల్లలు ఇలా వెజిటబుల్స్ డైరెక్ట్గా వేస్తే తినరు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ కోసం అనేసి వెజిటబుల్స్ అన్నీ చాప్ చేస్తే, అలా చిన్నగా చాప్ చేసేది, దాన్ని బాయిల్ చేసిన తర్వాత లైక్ మళ్ళీ నూడిల్స్ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటాం. సో పిల్లల దృష్టిలో అది మనకి నూడిల్స్, నేను బాగా వెజిటబుల్స్ పెద్దగా కట్ చేశాను, మా పిల్లలు పెద్దమైనా తినేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నాకు చాలా ఇష్టమే. సో ఇది 6-7 మంత్స్ అయిపోయింది, నేను ఈరోజు చేసుకున్నాను, నేను కూడా కొంచెం పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట. సో ఈ రకంగా మనము మాడిఫికేషన్ చేసుకుంటూ పోతే పిల్లలకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది చాలా వరకు మనం తగ్గించవచ్చు. ఒక హెల్తీ ఫుడ్ అనేది బేసిక్ నుంచి మనం అలవాటు చేయాలి. సో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.